హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు హాల్లో కూర్చొని ఉంటాడు. తన ముందు టిఫిన్ ఉండడం చూసి ఇది నా కోసమే మీనా ఆర్డర్ చేసి ఉంటుంది, సరే తినేద్దాం, బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి తనని విప్పుకొని మరి తింటూ ఉంటాడు. ఇంతలో మనోజ్ని రోహిణి కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడ ఉంది బాలు తినడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నేను మనోజ్ కోసం అని ఆర్డర్ చేసి తీసుకొని వస్తే వీడు తింటున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బాలు దగ్గరికి వచ్చేసి, ఏంటి బాలు, అది ఎవరిది అనుకున్నావు, నేను మనోజ్ కోసం ఆర్డర్ పెట్టాను, కానీ నువ్వు ఇలా తినేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మనోజ్ మాత్రం, అదేంటి అలా చేస్తూ, ఇది ఎవరిది ఏంటి అని తెలుసుకోవా, మాత్రమే తినేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం, ఇది మీనా నా కోసం తెప్పించింది అనుకొని నేను తినేస్తున్నాను, సరే ఇదిగో కొంచెమే కదా తిన్నాను, మిగతాది నువ్వు తినే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మనోజ్ చాలా కోపంగా, ఏంటి ఎంగిల్ నన్ను తినమంటున్నావా, అలాంటి వాడిని అనుకుంటున్నావా, అదేమి నాకు అవసరం లేదు, నీకు ఆ మాత్రం మేనేజ్ కూడా లేదు, ఎవరి కోసం తెప్పించారు, ఎవరితో ఏంటి అని ఆ మాత్రం తెలియకుండానే ఇలా తినేస్తున్నావా అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడతాడు. ఆ మాటలకి వినగానే అక్కడున్న బాలు అయితే, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ధనుష్ మీదకి ఎగురుతూ, ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం మాత్రం తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, ఏంటి ఆ మేనేజ్ కోసం మాట్లాడుతున్నావు, నీకు మేనర్స్ ఉందా, నీ మేనర్స్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. నీ భార్య ఏం చేస్తుందో నువ్వేం చేస్తున్నావో అందరికీ తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి పైకి ఎగురుతాడు. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం చాలా భయపడిపోతూ, ఏంటి వీడికి అటు ఇటు పోయి నా మీద వచ్చేటట్టే ఉన్నాడే, నా గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేటట్టే ఉన్నాడే, నేను సైలెంట్గా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అక్కడున్న రోహిణి మనోజ్ని